శ్రీమతి నమః. 1977 ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోతుంది. ఓడిపోయినప్పుడు ఏం చేస్తుందంటే సాధువుల్ని అందరినీ దర్శించుకుంటుంది అనమాట. అంటే వచ్చే ఎన్నికల్లో తను గెలవాలి అని చెప్పి. ఇప్పుడు అందరూ రాజశ్యామల యాగం చేయించుకుంటున్నారు అలా అనమాట. అలా దర్శించుకునే సమయంలోనే దేవరా బాబా అని యమునా నదీ తీరంలో ఉండేవారు. ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్తుందన్నమాట ఈవిడ. అప్పుడు దేవరా బాబా అంటారు, సరే నువ్వు ఎన్నికల్లో గెలుస్తావు, కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. నువ్వు ప్రధానిగా అయిన తర్వాత గోవధని నిషేధించాలి, గోవుల్ని సంరక్షించాలి, ఆ మాట నాకు ఇవ్వు అని చెప్పి అంటారు. సరే బాబా ఆశీర్వచనం కోసం ఏం చేస్తుందంటే ఇందిరాగాంధీ తప్పకుండా చేసేస్తాను మీకు ఎందుకు అని చెప్పి అక్కడ మాట ఇచ్చేసి వచ్చేస్తుంది. ఎన్నికలు వస్తాయి, గెలుస్తుంది. 1966లో ఒక నిరసన జరుగుతుంది. అదేంటి అంటే కరపత్రి స్వామి వారు ఆయనతో పాటుగా కొంతమంది సన్యాసులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తారు, గోవుల్ని సంహరించేస్తున్నారని చెప్పి. ఆ సమయంలో కొన్ని గోవులు కూడా వీళ్ళతో పాటు వస్తాయన్నమాట. అప్పుడు ఏం చేస్తుందంటే ఇందిరాగాంధీ వాళ్ళందరినీ కాల్చేయమంటుంది, ఎందుకంటే చెదరగొట్టాలని చెప్పి. బాష్పవాయువును కూడా అక్కడ ప్రయోగిస్తారు. పాపం ఆ రోజు జరిగిన సంఘటన వల్ల దాదాపుగా 5,000 మంది చనిపోయారని చెప్పి చెప్తారు, కానీ పేపర్లో మాత్రం 340 మంది మాత్రమే చనిపోయారని చెప్పి రాస్తారు. అప్పుడు కరపత్రి స్వామి వారు ఏం చేస్తారు అంటే, నువ్వు ఏ విధంగా అయితే మమ్మల్ని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి వచ్చి దొంగతనంగా కాల్చి పడేసావో అదే విధంగా నిన్ను కూడా దొంగతనంగానే కాల్చి పడేస్తారని చెప్పి ధర్మ సామ్రాట్ అయిన కరపత్రి స్వామి వారు చెప్పారు. తర్వాత ఇందిరాగాంధీ ఎలా చనిపోయిందో మనందరికీ తెలుసు కదా. ఒకసారి ఏమవుతుంది అంటే ఈ రాజీవ్ గాంధీ ఈ దేవరా బాబా దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు రాజీవ్ గాంధీతో దేవరా బాబా ఏం చెప్తారు అంటే, మీ అమ్మ గోవులను సంరక్షిస్తానని చెప్పింది, సంరక్షించలేదు, నువ్వేనా సంరక్షించని చెప్పి అక్కడ రామ మందిరం గురించి మాటలు వస్తాయన్నమాట. నువ్వు రామ మందిరాన్ని మళ్ళీ తెరవాలి, నువ్వు ఆ దిశగా అడుగులు వెయ్యాలి అని చెప్తే అక్కడ రాజీవ్ గాంధీ ఏమంటారంటే, సరే సరే అవన్నీ నేను చేస్తాను, కానీ మా అమ్మ ఎలా చనిపోయింది అని చెప్పి అడుగుతారు. అప్పుడు దేవరా బాబా అంటారు, నువ్వు కూడా ఎన్నికల సమయంలో ఫలానా చోటుకి వెళ్ళకు, అక్కడికి వెళ్తే గనక నీ ప్రాణాలకి ముప్పు అని చెప్పి దేవరా బాబా చెప్తారు. అప్పుడేమో రాజీవ్ గాంధీ అంటారు, సరే మీరు ముందుగా అక్కడికి నేను వెళ్తే చనిపోతానని చెప్పేస్తున్నారు కదా, మరి మా అమ్మ మీ భక్తురాలు కదా, మా అమ్మ ఎలా చనిపోయింది, మా అమ్మని మీరు రక్షించలేకపోయారా అని చెప్పి అడిగితే అప్పుడు దేవరా బాబా అంటారు, మీ అమ్మ గోవుల్ని సంరక్షిస్తానని చెప్పింది, సంరక్షించకపోగా వాటిల్ని ఇబ్బంది పెట్టింది, తన మాట నిలబెట్టుకోలేదు, తను ఏ విధంగా అయితే ప్రవర్తించిందో అందుకే తనకి కూడా అలాగే జరిగింది అని చెప్పి దేవరా బాబా చెప్తారు. అంటే గోవుల్ని సంరక్షించటం కోసం సాధువులు సన్యాసులు ఎంతమంది ఏ విధంగా కృషి చేశారో ఒకసారి ఆలోచించి చూడండి. వినోబా భావే కూడా 1966లో నిరసన వ్యక్తం చేస్తారు. అప్పుడు కూడా గొడవలు జరుగుతాయి. ఇలా గోవును సంరక్షించాలి అని అనుకున్న ప్రతిసారి ఏదో విధంగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి తప్ప గోవును సంరక్షించడం మాత్రం ఎవ్వరి వల్ల జరగట్లేదు. బీజేపీ పరిపాలిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే కాస్త గోవధ తక్కువగా మనకి కనిపిస్తుంది. మొన్న యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చెప్పారు కదా, బక్రీద్ సందర్భంగా పబ్లిక్ ప్రదేశాలలో నమాజ్ చేసుకున్నా గోవధను చేస్తున్నా మాత్రం కఠినంగా శిక్షిస్తాము అని చెప్పి. నిజంగా ఎంత దమ్ముంటే అలా మాట్లాడతారు చెప్పండి. అలా కఠినంగా ఎవరైతే చెప్పగలుగుతారో అప్పుడే గోవధ జరగకుండా ఆగిపోతుంది. కబేళకి ఆవులను తీసుకెళ్లిపోతున్నారు అనుకోండి, మనకేం పట్టింది, ఆవులు పట్టిపోయాయి కాబట్టి కబేళకి తీసుకెళ్తున్నారని చెప్పి వదిలేస్తాం. ఒకవేళ అలా తీసుకెళ్తున్న వాళ్ళు మనం ఏదైనా అడ్డు పెడితే మనల్ని చంపేస్తారేమో అని చెప్పి మనం భయం. అందుకని మన స్వార్థం మనం చూసుకుంటూ ఆ ప్రాణిని చంపేస్తారు అని తెలిసిన తర్వాత కూడా మనం వదిలేస్తాం. ఇక్కడి నుంచి అయినా సరే ఎక్కడైనా గోవధ జరిగింది అంటే మనం తిరగబడదాం. మనం తిరగబడ్డం మొదలుపెట్టిన దగ్గర నుంచే కదా ఏదైనా సరే సమసిపోతుంది. అసలు మనం ప్రయత్నమే మొదలు పెట్టకపోతే ఏం జరుగుతుంది చెప్పండి. మనకి భారత రాజ్యాంగంలో 48వ అధికరణ ఉంది, జంతువుల్ని హింసించకూడదు, ఈ ఆవుల్ని వాటిల్ని చంపకూడదు అని చెప్పి మనకి అధికరణ ఉన్నా సరే ఆవుల్ని నిర్దాక్షిణ్యంగా ఎలా చంపేస్తారు. అదే ఒక కుక్క చచ్చిపోయినా, పిల్లి చచ్చిపోయినా, ఎలక చచ్చిపోయినా సరే వెంటనే ఇంకా సంఘాలు బయటకు వచ్చేస్తుంటాయి. పెటా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసి అగో కుక్క చచ్చిపోయింది, ఇదిగో పిల్లి చచ్చిపోయింది అని చెప్పి ఆందోళన ప్రారంభిస్తారే. మరి అలాంటి ఊళ్ళల్లోనే అలాంటి చోటే గోవధలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటారు? ఆ గోవధలు జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు ఎందుకు కలగజేసుకోరు? వాళ్ళు కలగజేసుకున్నారు అని అనుకోండి, ఈ గోవధలు ఇలా జరుగుతూ ఉంటాయా?
జరగవు కదా. మనం మన బాధ్యతగా గోవధ జరగకుండా చూద్దాం. ఇప్పుడు పందిని చంపకూడదని అరబ్ కంట్రీస్ లో ఉంటుంది, వాళ్ళు దాన్ని అక్కడ చంపరు. గుర్రాన్ని చంపకూడదని చెప్పి ఒక దేశంలో ఉంటుంది, వాళ్ళు అక్కడ చంపరు. పిల్లిని కుక్కని చంపకూడదని చెప్పి ఆస్ట్రేలియాలో చట్టం ఉంది, వాళ్ళు అక్కడ చంపరు. మనకి ఇక్కడ ఎన్ని చట్టాలు ఉన్నా సరే మనం పట్టించుకోము, ఎందుకంటే చట్టం మన చుట్టం కదా. చుట్టం ఇంటికి వచ్చిన వాళ్ళని మనం ఏం చెయ్యం కదా. అందుకని చెప్పి ఒకవేళ చట్టం ఉన్నా సరే మనం దాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మనం చంపకపోయినా సరే ఎదుటివాళ్ళు చంపుతున్నప్పుడు మనం నోరు మూసుకుని కూర్చున్నాము అని అనుకోండి, అది కూడా తప్పే కదా. దాని గురించి కూడా మనం మాట్లాడం కదా. ఇక నుంచి అయినా సరే గోవు మన దేవత, మన అమ్మ, మన ప్రాణాలు రక్షించేది, మనల్ని ఆరోగ్యంగా ఉండేటట్లు చూసేది అని చెప్పి కొంచెమైనా కాన్షియస్నెస్ ఉంటే గోవుని చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నప్పుడు మనం అడ్డు వెళ్తాం. గోవు యొక్క వెన్నుముక మీద అంటే మూపురం ఉంటుంది కదా, దాని మీద సూర్యకిరణాలు పడి లోపల ఒక రసాయనిక చర్య జరిగి లోపల ఒక పసుపు రంగు పదార్థం ఏర్పడుతుంది. మనకి పాలు ఇస్తుంది కదా ఆవు పాలు పసుపుగా ఎందుకుంటాయి? అక్కడ ఒక రసాయనిక చర్య జరిగి దాని ద్వారా లోపల ఉన్న పాలు పసుపుగా మారుతాయి. ఆ పాలను తాగినట్లయితే రోగ నిరోధక శక్తి ఉంటుంది. అందుకే చిన్నపిల్లలకి పాలు లేకపోయి అనుకోండి వెంటనే ఏం చెప్తారు డాక్టర్స్? ఆవు పాలు పట్టించమని చెప్పి చెప్తారు. అందుకే గోవుని అమ్మకి ప్రత్యామ్నాయంగా చెప్తారు, గోమాత అని పిలుస్తారు. అలాంటి ఆవుని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మనకంట దరిద్రులు ఉండరేమో అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఏదైనా జాతక దోషం వచ్చినా, మనకి ఏదైనా కష్టం వచ్చినా, పెళ్లి కాకపోయినా, ఏ బాధ వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, గృహప్రవేశం అయినా సరే, గృహప్రవేశం అవుతున్నప్పుడు పాపం ఆవులు లోపలికి రాలేకపోతే ఆ తాళ్ళు పట్టుకుని లాగేస్తూ ఉంటారు. ఆ దానికి ఆవుకి ఎంత బాధ కలిగినా పర్లేదు, కానీ మనం గృహప్రవేశం అయ్యేటప్పుడు ఆవు లోపలికి రావాలి కాబట్టి దాన్ని లోపలికి లాగేస్తూ పీకేస్తూ పాపం దానికి ఎంత బాధ కలిగినా సరే లోపలికి తీసుకొస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు మన స్వార్థాన్ని చూసుకుంటాం తప్ప అయ్యో గోవు కూడా ఒక ప్రాణే కదా, గోవు వల్ల ఎంత మాహాత్మ్యం ఉంది కదా, మనం గోవును రక్షించుకోవాలి కదా. సరే గోవు వల్ల మాహాత్మ్యం ఉందో లేదో పక్కన పెట్టండి, అది కూడా ఒక ప్రాణే కదా, దానికి కూడా బ్రతికే హక్కు ఉంది కదా. మరి అలాంటప్పుడు నిర్దాక్షిణ్యంగా చంపేస్తే నోరు మూసుకుని ఎలా కూర్చుంటాం? మన ఇంట్లో మన మనిషి మీద ఎవరైనా సరే దాడి చేశారు అని అనుకోండి, మనం నోరు మూసుకుని కూర్చుంటామా? కూర్చోం కదా. తిరగబడి వాళ్ళని ఏదో ఒకటి చేసేదాకా మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. మరి అలాంటప్పుడు గోవుని చంపేస్తున్నప్పుడు, గోవుని కబేళాలకు తరలించేస్తున్నప్పుడు మనం ఎందుకు మన ప్రయత్నాన్ని మొదలు పెట్టాం? మన ప్రయత్నాన్ని మొదలు పెట్టకపోతే ఈ పాషండలు అందరూ వచ్చి ఈ గోవుల్ని ఇలాగే వధ చేసేస్తూ ఉంటారు. నేను నిన్న ఫేస్బుక్ లో ఒక వీడియో చూశాను. అందులో ఈ ముస్లిం పెద్ద ఒక ఆయన ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. అసలు మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారు అంటే, వాళ్ళ దాంట్లో ఉంటుందిట ఏమని, మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో వాళ్ళ సంప్రదాయాల్ని మీరు గౌరవించండి, అలాగే గోమాంసం తినమని గాని గోవధన చేయమని గాని వాళ్ళ ఖురాన్లో లేదని ఎంత చక్కగా చెప్పారో మీకు ఒకసారి వీడియో పెడతాను చూడండి. చట్టాలను గౌరవించాలి. 1450 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త ఈ మాట ఎప్పుడో చెప్పేస్తున్నారు, మీరు ఏ ప్రాంతంలో మరియు ఏ దేశంలోనైతే నివసిస్తారో ఆ దేశం పట్ల విధేయత చూపండి. దేశవ్యాప్తంగా ఏదైతే ఈ రోజు గోవును వధించడం అనే కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని అది తప్ప సబ్స్టిట్యూట్ ఆల్టర్నేట్ మార్గాలు మనకు అన్ని ఉన్నాయి. ఒక మెజారిటీ వర్గం దాన్ని గౌరవంగా భక్తిభావంతో పూజించడం, దాని భక్తితో కొనడం జరుగుతుంది. ఆ ఖురాన్లో కానివ్వండి, హదీస్ లో కానివ్వండి, పర్టికులర్ గా గోవుని మీరు పోయాలనేసి ఎక్కడైనా లేదు. చూశారు కదా. ఇక మీదైనా సరే ఎవరైనా గోవధ చేస్తున్నప్పుడు మేము తింటాం, మా హక్కు అని అన్నారనుకోండి, ఇదిగో మీ పెద్దవాళ్లే చెప్పారు, ఇదిగో 48వ రాజ్యాంగం ప్రకారం ఈ గోవధ చేయకూడదు అని చెప్పి మీరు చట్టం దృష్టికి తీసుకువెళ్ళండి. గోవధ చేస్తుంటే అది ఖచ్చితంగా నేరం. మనం పెద్దవాళ్ళ దృష్టికి, పోలీసుల దృష్టికి, చట్టం దృష్టికి తీసుకువెళ్తే, ఇలా ఎప్పుడైతే తీసుకువెళ్లే ప్రయత్నాలను మనం మొదలు పెడతామో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అన్యాయాలు జరిగిపోతాయి. భయపడిపోతూ ఒక మూల కూర్చున్నాము అని అనుకోండి, ఏది జరగదు. ప్రతివాడు వచ్చి మన మీద దాడి చేసేస్తూనే ఉంటాడు. అలా దాడి చేయటానికి వచ్చినా, అలా మనల్ని బాధ పెట్టడానికి వచ్చినా, అలా మన గోమాతని సంహరించడానికి ఎవడైనా వచ్చినా, తిరగబడ్డాము అని అనుకోండి, మన వైపు చూడడానికి వాడు భయపడతాడు. అసలు పంచగవ్యాలు ఎంత అద్భుతమైనవో తెలుసా? ప్రతిరోజు ఎవరైతే పంచగవ్యాలు తీసుకుంటారో వాళ్ళు వైద్యుడికి దూరంగా ఉంటారట. అంటే వాళ్ళకి వైద్యుడితో పని లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క వేయమని చెప్పి చెప్తారు కదా. తులసి మొక్క ఉన్న ఇంట్లోనూ ఆవుని ఎవరైతే సంరక్షిస్తుంటారో, ఆవు దగ్గర ఎవరైతే ఎక్కువగా గడుపుతూ ఉంటారో, ఆవు యొక్క ఉత్పత్తులు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందిట. వాళ్ళకి శారీరకంగా ఎటువంటి అనారోగ్యాలు ఉండవట.
కృష్ణుడు పూతన్ని సంహరించిన తర్వాత ఆ స్తన్యాన్ని తీసుకుంటారు కదా కృష్ణుడు, అప్పుడు యశోదమ్మ భయపడుతుంది. రాక్షసి పాలు తాగాడు, విషం ఎక్కడ నా చిన్న కన్నయ్యకి ఎక్కేస్తుందో అని చెప్పి బాధపడుతూ ఉంటే అక్కడ గోపకాంతులు చెప్తారు, నువ్వు వెంటనే వెళ్ళి గోమూత్రము గోమయము తీసుకురా, దానితో కృష్ణుడికి స్నానం చేయించి గోధూళిని బొట్టుగా పెట్టు, అప్పుడు కృష్ణయ్యకి ఏం జరగదని. కృష్ణ పరమాత్మకి ఏం జరగదనుకోండి, కానీ వాళ్ళు మనకి చెప్తున్నారు గోమయం వల్ల, గోమూత్రం వల్ల, గోధూళి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని. ఇలాంటి కథలు చెప్పినప్పుడైనా దాన్ని కథగా తీసుకుంటామే తప్ప ఆ కథలో ఇలాంటి విశేషాలు ఉన్నాయి మనం చెయ్యకూడదని చెప్పి కొంచెం కూడా మనం ఆలోచించాం. అలాగే ప్రతి శనివారం పిండి దీపారాధన పెట్టమని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అలా పిండి దీపారాధన పెట్టినప్పుడు లోపల వచ్చిన బొడ్డిని గనక తింటే చాలా మంచిది అని చెప్తారు. ఎందుకు అంటే ఈ బియ్య పిండి ఏదైతే ఉందో దానితో ఈ ఆవు నెయ్యి కలిసినప్పుడు దాని నుంచి ఒక వాయువు విడుదలవుతుంది అనమాట. ఆ వాయువు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అదే వాయువుట ఆపరేషన్ థియేటర్ లో ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఆపరేషన్ చేసే వస్తువులన్నీ ఉంటాయి కదా, వాటిని స్టెరిలైజ్ చేయడానికి దానికి ఉపయోగిస్తూ ఉంటారట. అసలు గోవు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది పొద్దున్నే మొదలు పెట్టాం అనుకోండి, కనీసం ఒక నెల రోజులైనా సరే అలా చెప్పుకుంటూ పోతాం. అన్ని మహిమలు ఉన్నాయి, అంత మహాత్యం ఉన్న గోవుల్ని మనం నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నా నోరు మూసుకుని కూర్చుంటున్నాం. ఒక ఆవు చనిపోయింది అని అనుకోండి, ఆ చనిపోయిన ఆవుని భూమిలో గనక కప్పెడితే కొన్ని ఎకరాల పొలానికి ఉత్పాదనా శక్తిని ఇస్తుందిట. ఎంత ఆశ్చర్యంగా ఉంది చెప్పండి. గోవు బ్రతికున్నా ఉపయోగమే, గోవు చనిపోయినా ఉపయోగమే, గోవు యొక్క వ్యర్థాలు కూడా ఉపయోగమే కదా. ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతున్న గోవుని సంరక్షించుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతని మనం మర్చిపోతున్నాం కాబట్టే ఈ రోజు గోవధలు ఇన్ని విధాలుగా జరుగుతున్నాయి. ఎవరికైనా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఇలా కొన్ని వ్యాధుల్ని తగ్గించుకోవటం కోసం గోమూత్రాన్ని గనక తీసుకున్నట్లయితే, అంటే గోమూత్ర చికిత్స అని ఉంటుంది, సొంతంగా మనం తీసుకోవడం కాదు, గోమూత్రాన్ని ఎలా తీసుకోవాలనేది కూడా ఉంటుంది. ఆ ప్రకారంగా గనక తీసుకున్నట్లయితే షుగరు, బీపీ, అలాగే కొన్ని మూత్ర సంబంధమైన వ్యాధులు, క్యాన్సరు, సోరియాసిస్ ఇవన్నీ తగ్గుతాయి. అలాగే బొల్లి వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 4 నెలల పాటు ఈ గోమూత్ర చికిత్స తీసుకుంటేట ఈ బొల్లి వ్యాధి వచ్చిన ప్రదేశంలో చర్మము తెల్లగా ఉంటుంది కదా, అది కొన్నాళ్ళకి ఎర్రబడిపోతుందిట. 8 నెలల నుంచి 9 నెలలు గనక ఈ గోమూత్రాన్ని తీసుకుంటే చర్మం మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇలా ఎన్నో వ్యాధుల్ని నయం చేసే గోమాతని మనం వధించేసుకుంటున్నాం. చూస్తూనే గోమాతల్ని చంపేసుకుంటున్నాం. ఇక నుంచైనా మనం గనక నిద్ర లేవకపోతే రేపన్న రోజు మనల్ని రక్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. గోసేవ చేయమంటాం అంటే అర్థం ఏంటి అంటే గోవుకు గడ్డి పెట్టడమో, లేదంటే గోవుకి ధాన్యాలన్నీ తీసుకువెళ్ళడమో అది మాత్రమే కాదు. గోశాలల్లో సేవ చేయటం కూడా గోసేవ కిందే వస్తుంది. ఎవరైతే గోసేవ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే, మానసికంగా ఇబ్బంది ఉన్నా సరే, జాతక పరంగా దోషాలు ఉన్నా సరే అవన్నీ పోతాయి. దిలీప మహారాజుకి సంతానం ఉండదు. సంతానం లేకపోతే మహర్షి చెప్తారు, నువ్వు వెళ్ళి గోసేవ చేయి, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి. అప్పుడు దిలీప మహర్షి చేసింది గోసేవే. ఆ గోసేవ చేసిన తర్వాతే అతనికి సంతానం కలుగుతుంది. ఇలా మనం పురాణాలు చూసుకుంటే ఎంత మందికి ఎన్ని మహత్యాలు జరిగాయో. ఇప్పుడు ఈ కాలంలో కూడా అంతే కదా. ఈ గోవుల్ని పట్టుకోండి, గట్టిగా పట్టుకుంటే వాళ్ళకున్న రోగాలన్నీ పోతాయని చెప్పి మన ఫారిన్ వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది. మన ఋషులు మనకి చెప్పారు, గోమాత దగ్గరికి వెళ్ళి కాసేపు గడపండి, విష్ణు సహస్రనామము ఇలా పారాయణ ఏదైనా చేసేటప్పుడు గోశాలలో చెయ్యండి, దానికి అద్భుతమైన ఫలితం ఉంటుందని ఎందుకు చెప్తారు అంటే, ఆ గోశాలలో కొంచెం సేపు గడిపాము అని అనుకోండి, మనకు ఆరోగ్యం కుదుటపడుతుంది. మనకు అన్ని విధాలుగా ఎంతో లాభం చేకూర్చే గోవుని మనం సంరక్షించుకుందాం. అది మన బాధ్యత. గోమూత్రంలో ఎన్ని రసాయనాలు ఉంటాయో తెలుసా? అలాగే గోమూత్రం వల్ల ఎన్ని వ్యాధులు నయమవుతాయో ఒకసారి స్క్రీన్ మీద పెడతాను చూడండి. చివరికి దేవుడికి పూజ చేసేటప్పుడు పూలు దొంగతనం చేయకూడదు. అలా దొంగతనంగా తీసుకొచ్చి పూలు పెట్టడం వల్ల సగం పుణ్యం వాళ్ళకి పోతుంది. అలాగే మనం దొంగతనం చేసిన నేరానికి కానీ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి మనకి గరుడ పురాణం చెప్తుంది కదా. కానీ గో విషయంలోట గడ్డిని దొంగతనంగా తీసుకొచ్చి పెట్టినా పుణ్యమేట. అంటే గోవుకి ఏ విధంగా సేవ చేసినా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మన ఋషులు గొప్పవాళ్ళు ఊరికే చెప్పలేదు. మనం గోవుని రక్షించుకుందాం. గోవుని ఎవరైనా సరే కబేళాకి తోసుకెళ్తున్నా, ఎవడైనా సరే ఈ గోమాంసాన్ని తింటున్నా
వాళ్ళని చాచిపెట్టి ఒక్కటి ఇవ్వడం కానీ మనం రిపోర్ట్ ఇవ్వడం కానీ చేయటం మొదలు పెట్టాము అని అనుకోండి, మన గోమాత మీద చెయ్యి వేయటానికి వాళ్ళు భయపడిపోతారు. మన సంప్రదాయాల్ని గౌరవించరు, మనల్ని గౌరవించరు, మన విశ్వాసాలని కొట్టి పడేస్తారు. అలా కొట్టి పడేస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి? మనం ఎందుకు వాళ్ళని మనుషులుగా చూడాలి? యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మనం కూడా అవలంబిద్దాం. ఆ విధంగా మనం కూడా ప్రారంభించామని అనుకోండి, మన భారతదేశంలో గోవధ జరుగుతుందా చెప్పండి? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.